కొంతమంది టైలర్స్ ఒక స్టెప్ పైకెళ్ళారు అంటే కస్టమర్స్ వల్ల వెళ్తారండి. వాళ్ళు యూనిక్‌గా స్టిచ్ చేపించుకోవడం, అది 10 మందిలో వాళ్ళు చూపించినప్పుడు ఎక్కడ స్టిచ్ చేపించారనంటే పలానా వాళ్ళ దగ్గర స్టిచ్ చేపించాం అని ఎప్పుడైతే చెప్తారో జనాల్లోకి మనం వెళ్తాం. ఎప్పుడైనా నేను చెప్తానేంటంటే రాని దాన్ని ఇది నాకు రాదు అనుకోకుండా ట్రై చేయండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ట్రై చేయండి, 4 సార్లు ట్రై చేయండి. కానీ వర్కౌట్ అవుతుందండి. కానీ రాదు అని మటుకు పక్కన పెట్టొద్దు మీరు. అలా అని చెప్పేసి నాకు రోజ్ ఫ్లవర్స్ రాలేదు అక్క మరి నువ్వు పక్కన పెట్టేసావుగా నేర్చుకోలేదుగా అని కూడా అడగద్దు. ఎందుకు అని అంటే మా పాపకు వచ్చు కాబట్టి నేను లైట్ తీసుకున్నా. అదే కనుక మా పాపకు కూడా రాదు అనుకుంటే పట్టుదల మీద నేర్చుకునేదాన్ని. ఇంకా మా పాపకు వచ్చు కాబట్టి లైట్ తీసుకున్నా. కానీ మీరు అట్లా చేయకండి. ఎప్పుడైనా మనం అలా యూనిక్గా కుట్టినప్పుడు వాళ్ళు 10 మందిలో చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మనకు పాపులారిటీ వస్తుంది. మనం కొత్తగా ఏమీ జనాలకి చూపించుకోక్కర్లేదు. అందుకని ఎప్పుడైనా టైలరింగ్ చేసేవాళ్ళు ఇళ్లల్లో కుట్టేవాళ్ళైనా కానీ ఎవరైనా కాస్త యూనిక్గా తీసుకొచ్చి స్టిచ్ చేయమంటే కనుక భయపడకుండా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా తెలియకపోతే యూట్యూబ్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అది ముందు చెక్ చేసుకుంటే ఎంతో కొంత మనకు లాభం.